బ్రేకింగ్ న్యూస్ చూసిన మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చెస్ట్ పెయిన్ తో నిన్న రాత్రి కొంగ శ్రీనివాస్ అనే వ్యక్తి టచ్ ఆసుపత్రిలో చేరాడు. చికిత్స కోసం మొదట 1,50,000 చెల్లించారు. కానీ తర్వాత 40 నిమిషాలకే శ్రీనివాస్ మరణించారంటూ టచ్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అంతేకాకుండా డెడ్ బాడీ తీసుకువెళ్లాలంటే మరో 4,50,000 చెల్లించాలంటూ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. చనిపోయిన వ్యక్తికి వైద్యం ఎలా చేస్తారంటూ ఆసుపత్రి ఆవరణలో మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. తీసుకోండి మంచిర్యాల జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రి దోపిడీకి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, సేమ్ సినిమా తరహాలోనే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని టచ్ ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించి వ్యవహారం కొనసాగుతుంది. గతంలో కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆసుపత్రిలో పేషెంట్లకి చనిపోయిన తర్వాత కూడా ట్రీట్మెంట్ చేశామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్న తంతు ఈ టచ్ హాస్పిటల్లో కొనసాగుతుంది. సో నిన్న రాత్రి కొంగ శ్రీనివాస్ అని కాగజ్ నగర్ కు చెందిన వ్యక్తి చెస్ట్ పెయిన్ తో ఈ టచ్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. మొత్తం ప్యాకేజీ 1,80,000 నుంచి 2,00,000 రూపాయలు అవుతుందని చెప్పేసి ముందుగా మాట్లాడుకున్న తర్వాత ముందుగా 1,50,000 రూపాయలు అడ్వాన్స్ గా చెల్లించుకున్నారు. ఆ తర్వాత 45 నిమిషాలకే పేషెంట్ చనిపోయాడు. రేపు పొద్దున డెడ్ బాడీ తీసుకెళ్లాలని చెప్పేసి చెప్పిన అంతు కనిపిస్తుంది. ఆ తర్వాత ఉదయం డెడ్ బాడీ కోసం బంధువులు వెళ్ళినప్పుడు ఇంకా 4.5 లక్షలు చెల్లించాలి, అతనికి ట్రీట్మెంట్ చేశాము, దానికి సంబంధించిన పేమెంట్ చేసిన తర్వాతే డెడ్ బాడీని ఇస్తామని చెప్పి ఆసుపత్రి వర్గాలు చెప్పేసరికి ఒక్కసారిగా కుటుంబ సభ్యులంతా కూడా టచ్ హాస్పిటల్ వద్ద కూర్చొని ధర్నా చేస్తున్న పరిస్థితి. ఇంకా డెడ్ బాడీ వాళ్ళ చేతికి కూడా రాలేదు. సో గతంలో కూడా ఒక మహిళ కడుపు నొప్పితో ఈ హాస్పిటల్లో చేరింది. రీసెంట్ గానే గత నెల 6వ తేదీన ఆ మహిళకు కూడా చనిపోయిన తర్వాత ట్రీట్మెంట్ చేసి డబ్బులు ఇస్తే గానీ డెడ్ బాడీని ఇవ్వమని చెప్పేసి యాజమాన్యం మొరాయించిన పరిస్థితి. సో పూర్తిగా ఈ టచ్ ఆసుపత్రి చాలా కమర్షియల్ గా వ్యవహరిస్తుంది. ఆసుపత్రి సంబంధించి పేషెంట్ చనిపోయిన తర్వాత కూడా ట్రీట్మెంట్ చేశామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలే. దీనిపైన చర్యలు తీసుకోవాలని గతంలో జిల్లా కలెక్టర్ కి డిఎంఎన్హెచ్ఓకి చెప్పినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఒక ఆరోపణలు ఉన్నాయి. సో ఖచ్చితంగా ఆసుపత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలన్న ఒక డిమాండ్ అయితే వినిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్. అవునా